నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్ వ్యవసాయ పనులు మొదలయ్యాయి. తొలకరి జల్లులు కురవడంతో రైతులు పసుపు సాగుకు సిద్ధమయ్యారు. బోర్లు, డ్రిప్ ఇరిగేషన్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో పసుపు నాట్లు ఊపందుకున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది 10,000 ఎకరాల్లో అదనంగా పసుపు సాగు అవుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా సాంప్రదాయ పద్ధతిలో పసుపు సాగు చేస్తున్నామని రైతులు అంటున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. నిజామాబాద్ జిల్లాలో పసుపు పంటను వేస్తూ ఉన్నారు రైతులు. ముఖ్యంగా గత ఏడాది ఇటు అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో ఇటు పసుపు పంటను పండించిన పరిస్థితి, ఇటు రేట్లు కూడా ఆశాజనకంగా ఉన్న పరిస్థితి. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు తర్వాత ఎగుమతులకు కేంద్రంగా నిజామాబాద్ను కేంద్ర ప్రభుత్వం చేసిన పరిస్థితిలో రైతులు కూడా ఆసక్తిని చూపుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఏడాది కూడా పసుపుకు ఆశాజనకంగా రేట్లు రావడంతో పసుపు పంట కూడా సాగు ఎక్కువయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉంది. అయితే మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. ఇటు బాల్కొండ, ఇటు ఆర్మూర్ ప్రాంతాల్లో ఎక్కువగా పసుపు పంటను సాగు చేస్తూ ఉంటారు. ఇది నాణ్యమైనటువంటి పసుపును సేంద్రియ పద్ధతిలో ఇక్కడ సాగు చేస్తూ ఉన్నారు. అయితే ఈ గత ఏడు దాదాపు అంటే 25,000 ఎకరాల్లో పసుపు పంటను సాగు చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఆర్మూర్ డివిజన్లో ఈ యొక్క పసుపు పంటను ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి, డిమాండ్ కూడా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఈసారి దాదాపు 10,000 ఎకరాలకు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇటు అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టు కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టు పరిస్థితి ఉంది. అయితే ఇటు వర్షాకాలం ప్రారంభమైనటువంటి ఈ సమయంలో ఇంకా నీరు ఉన్నటువంటి వారు, అంటే సొంతగా బోరు ఫెసిలిటీ, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇటు పంటలు సాగు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గము, ఆర్మూర్ నియోజకవర్గంలో ఈ యొక్క పసుపు పంటను ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. అయితే రైతులు ఆసక్తి చూపుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ రైతులు కొంతమంది మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత ఏడాది ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? అయితే గత సంవత్సరం పసుపు కొద్దిగా వర్షాలు ఎక్కువ పడి దానికి చాలా రోగాలు వచ్చి చాలా దెబ్బతినిపోయిన రైతులు ఉన్నారు. అట్లనే కాకుండా ఆ స్ఫూర్తితోని మార్కెట్కి వచ్చే వరకు వేసిన పంటకు మామూలుగా ఆశాజనకంగా ఉన్నటువంటి రేటుని చూసిన తర్వాత మరీ మనస్థైర్యం చేసుకొని రైతులు తిరిగి మళ్ళా పోయిన సంవత్సరము రోగాల బారిన పడి గిట్టుబాటు సరిగా రాక రైతు కుదేలైపోయినటువంటి రైతుకు తిరిగి మార్కెట్లోని రేటుని చూసిన తర్వాత కొద్దిగా ఉత్సాహం తీసుకొచ్చుకొని మళ్ళీ ఈ సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో మార్కెట్లో రేట్ అవుతుంది కదా, ఇప్పుడు ముందుగానే వర్షం రాకున్నా కానీ పడుతుందన్న కాన్ఫిడెన్స్తో మొదలుపెట్టడం జరిగింది ఇక్కడ. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ పసుపు పంట సాగు చేస్తాను ఎన్నో సంవత్సరాలు సాగు చేస్తూ ఉన్నారు కదా, అంటే ముఖ్యంగా ఇందులో ఏమేమి యూజ్ చేస్తారు? ఇందులో ముఖ్యంగా పశువుల ఎరువే యూజ్ చేస్తాము. ఇక పైపాటు కొంచెము డిఏపి కానీ ఇట్లా అడుగు మందులు కొంచెం యూజ్ చేస్తాము. ఇక తర్వాత మళ్ళీ 3 నెలల తర్వాత అట్లా కూడా వాడతాము. ఏదైనా శిలీంద్ర, ఇప్పుడు ట్రైకోడర్మా విరిడి ఇట్లాంటివి కూడా వాడతాము ఇప్పుడు ప్రస్తుతము. గత 40-50 ఏళ్ళుగా మా అమ్మ నాన్న అప్ప నుంచి కూడా ఈ పసుపు సాగు చేస్తున్నాము. ఒక 3-4 ఏళ్ళ కింద రేట్లు లేకుండా కానీ ఆ తర్వాత మనకు రేటు ఆశాజనకంగా ఉండడం వల్ల ఎవరు కూడా ఇక తగ్గిస్తారు, మరి ఇంకా పెంచుతున్నారు, పసుపు సాగును పెంచుతున్నారు అందరూ. అట్లా రేటు బాగానే ఉన్నాయి అన్నట్టు. ముఖ్యంగా మహిళలు ఇక్కడ పసుపు పంట అంటేనే మహిళలు ఎక్కువగా చేస్తున్న పరిస్థితి ఉంటుంది. మనం మాటించబోయేది మహిళా రైతు ఉంది. మేడం చెప్పండి, అసలు గత సంవత్సరం ఎట్లా ఉండే, గత 5-6 సంవత్సరం నుంచి ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది పసుపు పంట సాగు? ఇది దాదాపు ఈ పసుపు పంట పెట్టబట్టి ఒక 40 సంవత్సరాలు అవుతుందో 50 అవుతుందో, అంటే అమ్మ నాన్నల నుంచే నడుస్తుంది ఇది. దాదాపు మేము చేయబట్టే 20-25 సంవత్సరాలు అవుతుంది. కాకపోతే ఇంతకుముందు ధరలు ఉండకపోతుండే, కొద్దిగా ఇబ్బంది ఉండే. ఒక 2 సంవత్సరాల సంది ధరలు ఉంటున్నాయి, కానీ వర్షాల ప్రభావంతో కొంచెం రోగాలు ఎక్కత్తున్నాయి పసుపులకు. ఈ సంవత్సరం నిరుడు 2 సంవత్సరాల నుంచి కొంచెం ధర మామూలు 10-11 ఉంటున్నాయి. పర్వాలేదు అనుకొని పెంచేసుకుంటున్నారు, భూములు ఎక్కువ సాగు చేస్తున్నారు, పంట పసుపు మొగ్గు చూపుతున్నారు పసుపు పైని. ఇది ఒక తాతల తరాల నుంచి ఈ పసుపు పంట అనేది ఒక బంగారం లాంటిది అనేది దాని మీదే దీన్ని యూజ్ చేస్తున్నారు. కాకపోతే దేవుడి దయ వల్ల కరుణించితే లాభదాయకమైన పంటనే ఇది. సార్ చెప్పండి, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం, అంటే ఈ పంట వేసేటప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు మనకు పసుపు బోర్డు అయింది, కానీ ప్రస్తుతం అయితే ఎలాంటి సహకారం లేదు. శాస్త్రవేత్తలు కొన్ని కొత్త వెరైటీలు తీసుకొచ్చిండ్రు, అవి మన ప్రాంతానికి ఎక్కువ అంటే సెట్ అవుతలేవు. ముందే రైతులకు అవగాహన కల్పించి ఈ వేపపిండి కానీ ఈ ట్రైకోడర్మర్ కానీ అవగాహన కల్పించి ఇచ్చినట్లయితే డబ్బులకే ఇచ్చినా సరే, అంటే అందుబాటులో కనుక ఉంచితే దాని నుంచి దుంపకులు రోగం రాకుండా ఉంటుంది. ఈ దుంపకులు రాకుండా ఉంటే మటుకు కనీసంగా రైతుకు
25 క్వింటాల నుంచి 30 క్వింటాలు దిగుబడి వస్తుంది. ఇక్కడ రైతులైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ముఖ్యంగా సేంద్రియ పద్ధతిలోనే ఒక పంటను సాగు చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం నుంచి కూడా ఇటు సహకారం అందాలి, శాస్త్రవేత్తలు కొత్త వంగడాలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చి తమకు సూచనలు కూడా చేయాలి. ఈ పంట సంబంధించి దుంప తెగుళ్ళు రాకుండా దీనికి సంబంధించి చర్యలు కూడా తీసుకోవాలి. మొత్తం మీద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఆర్మూర్, బాల్కొండ ప్రాంతంలో ఖరీఫ్ సీజన్లో ఇటు పసుపు పంట అయితే రైతులు వేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ నుండి.